బర్త్‌డేకి చైన్ అడిగితే ఖచ్చితంగా కొనివ్వడు. చైన్ అడిగితే అట్‌లీస్ట్ డ్రెస్‌కైనా మనీ ఇస్తాడేమో! చూద్దాం. అట్లైనా అడ్జస్ట్ చేసుకుందాం. ఈ డబ్బులు తీసుకొని సంవత్సరం అవుతుంది. ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పినా ఇయట్లేదు. రూమ్ రెంట్ కట్టాలని అడుగుదాం. మామ, నేను 10,000 డబ్బులు కావాలరా. 10 నెలల నుంచి రూమ్ రెంట్ కట్టలేదు. కొంచెం అడ్జస్ట్ చేయరా. వాటర్ తీసుకొని వెళ్ళి చూద్దాం. సరే మామ. ఏందమ్మా బంగారం, అడుక్కున్నాను మంచులు తెచ్చిస్తున్నావు, ఏం కథ? అదేం లేదులే మా బర్త్‌డే వస్తుంది కదా! వస్తుంది. గోల్డ్ చైన్ కొనిపెట్టు. నేను అప్పుడే అనుకున్నాను ఏదో పెద్ద ప్రాజెక్ట్కి స్కెచ్ చేసేవాడిని. పెద్ద ప్రాజెక్ట్ లేదు ఏం లేదు. కొనిపెట్టు. నాగా డబ్బులు లేవు. ఎప్పుడు అడిగినా అదే కదా చెప్పేది కొనిపెట్టు. 3,000 ఇస్తే ఏదో ఒకటి చేసుకో. 3,000కి ఏమొస్తాయి నాకు తెలియదు. కొనిపెట్టు. ఇది ఒకసారి 3,000 అడ్జస్ట్ అవ్వు, నెక్స్ట్ టైం చెప్తాను. కొంచెం ఎక్కువ అన్నాయి మరి 3,000 అయితే ఏమొస్తాయి? 3,000 ఉన్నాయి నా దగ్గర. రూమ్ రెంట్ కూడా కట్టలేదు. ఎప్పుడు అడిగినా అదే చెప్తా ఉంటావు కదా. నా దగ్గర లేవు. 3,000 ఉన్నాయి. తీసుకుని తీసుకెళ్ళి. ఏంటబ్బా యాక్సెప్ట్ చేసింది? ఇంత తొందరగా యాక్సెప్ట్ చెయ్యదే. ఏదో గ్యామ్లింగ్ ఉంది. ఏదో స్కెచ్ చేసింది. ఆ స్కెచ్ ఏంటో తెలుసుకోవాలి.